ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో జరిగింది. చొప్పదండి నియోజకవర్గంలోని దేశరాజుపల్లి రైతు వేదికలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు, రైతులు, సాగురంగ నిపుణులు హాజరయ్యారు. పంటల సాగులో యాజమాన్యం, సస్యరక్షణ తదితర 6 అంశాలపై రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క సలహా మేరకు 6 అంశాలను మేము ముఖ్యంగా తీసుకున్నాము. ఈ 6 అంశాలలో ముఖ్యంగా తక్కువ యూరియాను వాడండి, నేలను కాపాడండి, విత్తనాలను, ఎరువులను మరియు పురుగులను తెగులను కొన్నప్పుడు తప్పనిసరిగా రైతులు రసీదులను భద్రపరచండి. మన తక్కువ నీటితో ఎక్కువ లాభం పొందడం. మొక్కజొన్న పంట విషయానికి వచ్చినప్పుడు ఈ మధ్య జంటసాల పద్ధతి ఉన్నది. ఈ జంటసాల పద్ధతి ద్వారా మనము తక్కువ నీటితో ఎక్కువ లాభాన్ని కూడా మన మామూలు మొక్కజొన్న వేసినప్పుడు పద్ధతిలో కన్నా జంటసాల పద్ధతిలో సుమారు 5 నుంచి 10 క్వింటాల వరకు ఎక్కువ దిగుబడి వస్తున్నది. ఇదే విధంగా మిగతా పంటలైన పల్లి వేరుశనగ కానీ, పెసర కానీ, మొక్కజొన్న కానీ వివిధ రకాలైన పంటలు వేసినప్పుడు నీటిని తక్కువ బిందు సేద్యం అనే పద్ధతి ఉన్నది. బిందు సేద్యం ద్వారా పైపుల ద్వారా ఆ మొక్క యొక్క భాగం దగ్గరనే నీరును అందించినట్టయితే ఈ తక్కువ నీటితో తక్కువ కాలంలో ఈ పెసర మరియు మినుము పంటలను కూడా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. నేలలో ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి. రైతుల ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని మనకి మే 5వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు సుమారు 6 వారాల వరకు 12,000 గ్రామాలలో మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా శాస్త్రవేత్తలందరూ కూడా సుమారు 200 బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్క గ్రామంలో మిగతా వ్యవసాయ శాఖతో పాటు ఇతర ఎన్జిఓస్, టీచర్స్, స్టూడెంట్స్, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళందరితో కలిపి పాల్గొని రైతులకి 6 సూచనలు, ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే తక్కువగా యూరియా వాడుకుని సాగు ఖర్చును తగ్గించుకోవడం, అలాగే హానికరమైన రసాయనిక ఎరువుల్ని చాలా వరకు తగ్గించుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడడం, అలాగే ఈ విత్తనాలు లేదంటే పురుగు మందుల్ని కొనేటప్పుడు వాళ్ళు తీసుకునే రసీదుని భద్రపరుచుకొని ఏదైనా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారాన్ని పొందడం కోసం ఈ రసీదుని భద్రపరచుకోవడం, అలాగే సాగునీటిని ఆదా చేయడం, పంట మార్పిడి, వాతావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ మొక్కల్ని నాటుకోవడం అనేది ఈ 6 సూచనలు రైతాంగం కనుక పాటించినట్లయితే అధిక ఆదాయాన్ని సాధించుకొని మన నేల, ఈ వాయువు ఇవన్నిటిని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని ప్రత్యేకంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల ప్రోగ్రాం ద్వారా సూచించడం జరిగింది. 6 వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సుమారు 12,000 గ్రామాలను సందర్శించి రైతులకు సూచనలు అందించనున్నారు.